వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చోడే జాన్ పాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శన డాన్సులతో ఆకట్టుకుంటూ శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రాంగణమంతా మారుమోగిపోయింది. కార్యక్రమంలో అధ్యాపకులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ మంచి విద్యార్థిని వల్లనే ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు వస్తుందని, ప్రతి నిమిషం ఉపాధ్యాయుడు తన కుటుంబాన్ని కూడా మర్చిపోయి విద్యార్థి భవిష్యత్తు కోసం ఆలోచించి ఉత్తమమైన మెరుగైన విద్యను అందించి ఎంతో మంది కలెక్టర్లను, ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గురువులకు ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని టీచర్స్ డే నిర్వహించుకుంటూ ఉపాధ్యాయులను గౌరవిస్తున్న అభిమానాన్ని చాటుకుంటున్న ప్రతి విద్యార్థికి గురువుల యొక్క, ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కొనియాడారు. విద్యార్థులు ఉపాధ్యాయులను ఒక్కొక్కరిగా వినూత్నంగా కండువాలతో సత్కరించి పళ్ళు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కేవీఆర్ఎన్ నరసింహరావు, ప్రిన్సిపల్ కె మనోహర్, వైస్ చైర్మన్ కరాటం ప్రవీణ్, చోడే జాన్ పాల్ మీడియాతో మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ మాస్టర్ను జ్ఞాపకం చేసుకుని ఆయన జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. కార్యక్రమంలో ఎండికే శ్రావణ్ దిలీప్, యాలంగి వరప్రసాద్, మల్లిపూడి విజయలక్ష్మి, డాక్టర్ కె యామా విజిత, బి శ్రీనివాస్, దివ్య, భవానీ, వెంకటేష్, సీతా సౌందర్య, రోజా, చత్తిరాజు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చోడే జాన్ పాల్ వాక్యగా వ్యవహరించిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు సంస్కృతిని నృత్య ప్రదర్శన డాన్సులతో ఆకట్టుకుంటూ శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ మంచి విద్యార్థిని వలనే ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు వస్తుందని, ప్రతి నిమిషం ఉపాధ్యాయుడు తన కుటుంబాన్ని కూడా మర్చిపోయి విద్యార్థి భవిష్యత్తు కోసం ఆలోచించి ఉత్తమమైన మెరుగైన విద్యను అందించి ఎంతో మంది కలెక్టర్లను, ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేస్తున్న గురువులకు ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డే నిర్వహించుకుంటూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ అభిమానాన్ని చాటుకునే ప్రతి విద్యార్థికి గురువుల యొక్క, ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కొనియాడారు. టీచర్స్ డే సందర్భంగా ప్రతి గురువుకు, ఉపాధ్యాయులకు స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉండాలి. విలువలు, సంస్కారము, సభ్యత అనేవి నేర్చుకోవడమే నిజమైన విద్య అని విద్యార్థులుగా మీరు గుర్తించాలి. టీచర్స్ డే అంటే మాకొక్కరికే కాదు, మీరు లేకపోతే మేము లేము, ఒక మంచి విద్యార్థి లేకపోతే ఒక మంచి గురువు లేడు అంటాడు ఒక ఆయన. అంటే విద్యార్థులు ఉంటేనే ఉపాధ్యాయుడు. కనుక మీకు, మాకు మా యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపాల్ గారు అద్భుతంగా స్టాఫ్ గురించి వివరించారు. ఆయన ఒక డైమండ్ కాలేజీకి ఒక ఫ్రెండ్ గా, ఒక గైడ్ గా, ఒక మెంటర్ గా, ఒక ట్యూటర్ గా ఆయన కాలేజీని, స్టాఫ్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ నేను చూసిన ఈ 16 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన ప్రిన్సిపాల్ మా మనోహర్. ఎందుకంటే నన్ను ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తాడు ఆయన నేను వచ్చిన దగ్గర నుంచి. ఆయనకి
అలాగే కూడిన సీనియర్ ఫ్యాకల్టీ అందరికీ నేను ఖచ్చితంగా వారి వారి విధుల్లో వీళ్ళని బట్టి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు చక్కగా ఉన్నారు. మీరు కూడా రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి ఆనాటి కాలంలో అనాగరికంగా ఉన్నటువంటి ప్రజలకి ఆ రోజు వారిని ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి ఆయా రంగాల్లో ఆ రోజుల్లో సెటిల్ అయ్యేటట్టు చేసినటువంటి వారిని ఈరోజు నమస్కరించుకోవడం కూడా తెలియజేసుకోవచ్చు. అలాగే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా రావడం పనిచేసి ఉన్నారు. ఆనాటి కాలంలో ఆనాడు చదువుకున్నటువంటి మహిళలందరికీ కూడా చైతన్యం తీసుకొచ్చి ఇది టీచర్స్ అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి. దీనికి ఉన్న ఆధిక్యత ఎలాంటి ఆధిక్యత అంటే ఒక ఇంజనీర్ ఒక డ్యామ్ ని కట్టగలడు, ఒక డాక్టర్ ఆపరేషన్ చేయగలడు, ఒక ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ చేయగలడు. వారి వారి వృత్తులలో వారు నిష్ణాతులు అయి ఉండొచ్చు. కానీ మా టీచర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఇంజనీర్ని కానీ డాక్టర్ని కానీ లేకపోతే లాయర్ని కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరినీ తయారు చేసేది ఎవరాలి అంటే ఒక్క టీచర్. మీరు దాన్ని గుర్తు పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. విద్య అనేది మనందరికీ కూడా గౌరవం తెచ్చేది. అందరికీ నమస్కారం. నా పేరు కె మనోహర్, ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. ఈరోజు సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నందు విద్యార్థుల సమక్షంలో అత్యంత వైభవంగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించాం. ఎందుకంటే ఈ సొసైటీలో ఒక లాయర్ లేకపోతే న్యాయం లేదు, ఒక డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, ఒక ఇంజనీర్ లేకపోతే అభివృద్ధి లేదు, కానీ ఒక టీచర్ లేకపోతే ఈ పైవేవి లేవు. కాబట్టి టీచర్ ని మనం గౌరవించుకుని ఆ రకంగా మా విద్యార్థులంతా కూడా అత్యధికంగా పాల్గొని ఈ వేడుకలో మమ్మల్ని అందరినీ కూడా గౌరవించినందుకు, సత్కరించినందుకు వారందరికీ కూడా శుభాశిష్యులను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం నందు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా మా కళాశాలలో టీచర్ డే చాలా ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కళాశాల డైరెక్టర్ గారు కేఎన్ఆర్ గారు, అలాగే మా కాలేజీ యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపాల్, అలాగే వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు, తోటి అధ్యాపకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా ఇంత ఘనంగా మమ్మల్ని సన్మానించడం మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా నాది ఒకే ఒక మనవి, విన్నపం. మీరందరూ కూడా చదువుకుని ఒక ఉన్నతమైన స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్య ఒకటే మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. అలాంటి విద్యను మీరందరూ నేర్చుకుని గురువులుగా మీ తల్లిదండ్రులకి, గురువులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో గురుపూజోత్సవం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ముందుగా గురువులందరికీ కూడా విద్యార్థులు వాళ్ళని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుని ఉండటం కూడా మేము ఆనందదాయకంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో గురుపూజోత్సవం అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఈ గురుపూజోత్సవ కార్యక్రమానికి ఎంతటి అద్భుతమైనటువంటి పని చేసినటువంటి విద్యార్థులకి, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకుని ఆనాడు ఆయన విద్యాభ్యాసంలో విద్యార్థులకు ఉత్తమమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి అనేక మంది లాయర్లు, డాక్టర్లు, సివిల్స్ గ్రూప్స్ ను కూడా ఆనాటి నుంచే కూడా ఆయన తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పవచ్చు. అలాగే సావిత్రిబాయి పూలే గారు కూడా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా ఆవిడ సేవలు అందించారు. ఆవిడ ఆ రోజుల్లో నిరక్షరాస్యతగా ఉన్నటువంటి మహిళలందరిలోని కూడా ఉత్తేజం తెచ్చి వారికి విద్యాభ్యాసం కల్పించి వారిని కూడా అత్యుత్తమమైనటువంటి పరిపాలనలో అందించడం కూడా జరిగింది. ఆ రోజుల్లో కూడా
మహిళలందరూ కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు అనేక రంగాల్లో సెటిల్ అయి ఉన్నారు. వారు గ్రూప్స్ లో గానీ సివిల్స్ లో గానీ ఆవిడ ఇచ్చినటువంటి తోడ్పాటే ఖచ్చితంగా జరిగిందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు జనరేషన్ మన సావిత్రిబాయి పూలే గారు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వీరి యొక్క స్ఫూర్తిని తీసుకుంటే ముందుకు వెళ్తూ అందరూ కూడా మంచిగా సెటిల్ అవుతున్నారని మంచి ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కాలేజీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థులకి మంచి శిక్షణ అందిస్తూ, అలాగే కరస్పాండెంట్ గారు అయినటువంటి నరసింహరావు గారు కూడా అత్యుత్తమైనటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నారు. ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు సివిల్స్ లో గాని, అలాగే ఆయా పోలీస్ శాఖల్లో డిఎస్పీగా, సిఐలుగా, అలాగే ఎంఆర్ఓలుగా, ఆర్డీఓలుగా కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నందుకు ఆనందదాయకంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ శుభ సందర్భంగా విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. విద్యను అభ్యసించి ఉన్న స్థానాలకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్టి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, కళాశాల యావత్తుకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోసారి మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ లో సెప్టెంబర్ 5 రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు పురస్కరించుకుని మా విద్యార్థులంతా మమ్మల్ని చాలా బాగా సత్కరించారు. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని, మా విద్యార్థులంతా మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.